शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संभर्ता हसां निधिः प्रणमामिदमादित्यं बहिरन्तस्तमोवहं। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:16. తిథి అమావాస్య మధ్యాహ్నం 12:11 వరకు. నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం 1:20 వరకు. వర్జం రాత్రి 9:28 నుంచి 11:17 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:39 నుంచి 5:27 వరకు. అమృతకాలం ఉదయం 6:08 నుంచి 7:56 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకు. నేటి విశేషాలు: పోలాల అమావాస్య, అలాగే శైవ మౌనవ్రతం, అలాగే కుశగ్రహణం కూడా. శైవ మౌనవ్రతం కావడం వలన శివనామస్మరణతో రోజంతా మౌనంగా ఉండడం, శివుణ్ణి ఆరాధించుకోవడం ఈరోజు యొక్క ప్రత్యేకత. ఆ విధంగా చేయడం ద్వారా వాక్కుకి శక్తి పెరుగుతుంది. వారు ఏది చెప్పినా ఇతరులు అంగీకరించేలాగా ఉంటుంది. ఇదే వ్రతదీక్షను ఎక్కువ కాలం కొనసాగించినప్పుడు ప్రకృతి శక్తులను కూడా శాసించే అధికారం వస్తుంది. అలాగే కుశగ్రహణం. ఈరోజు దర్భలు కోసినట్లయితే సంవత్సర కాలం దర్భాసనాలకు కానీ, దైవకార్యాలకు కానీ, పితృకార్యాలకు కానీ, గ్రహణాలకు కానీ ఆ దర్భలు పనికొస్తాయి. ఈరోజు కోయకుండా ఏ రోజుకు ఆ రోజు కోసినట్లయితే ఆ రోజుకు మాత్రమే పనిచేస్తాయి. ఆ కారణంగా ఈరోజు కుశగ్రహణం, కుశలు కోసుకురావడం మంచిది. అలాగే పోలాల అమావాస్య. శ్రావణ మాసంలో బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. అక్కడ పోల అమ అనే 2 పదాలు కనిపిస్తాయి. ఈ పోల అనే శబ్దానికి అర్థం కడుపు నిండా భుజించినటువంటి ఆంబోతు, విశ్రాంతి తీసుకుంటున్నది అనే భావమే వస్తుంది. దానికి సంబంధించిన అమావాస్య అనడంలో ఒక పౌరాణిక గాథ ఉంది. అంధకాసురుడు అనేవాడు బ్రహ్మ యొక్క తపస్సు చేసి వరాలు పొంది గర్వించిన వాడై శివుణ్ణి కూడా ఆరాధించాడు. అతని నుంచి కూడా వరాలు పొందాడు. కానీ పార్వతిని మానసికంగా కోరాడు. శివుడు భూలోక సంచారానికి వెళ్ళినటువంటి సందర్భం చూసుకుని పార్వతికి ఈ విషయాన్ని వివరించాడు. ఆమెకు చాలా కోపం వచ్చింది. కానీ అక్కడ రక్షకుడుగా ఉండేటువంటి నందీశ్వరుడు ఇతన్ని ఎదుర్కొని అతనితో యుద్ధం చేస్తున్నాడు. అలాంటి సందర్భంలో శివుడు వచ్చి ఈ అంధకాసురుణ్ణి చంపేశాడు. ఇక ఈ నంది తనకు సహకరించినందువలన, ఉపకరించినందువలన నీకేం కావాలో కోరుకో అని చెప్పి అడిగాడు శివుడు. అడిగితే తాను ఈ అమావాస్య నాడు పూజించబడినట్లయితే, తాను అంటే ఎడ్లు అన్నమాట, ఎడ్లు అలాగే గోవులు, ముఖ్యంగా ఆంబోతులు పూజించబడినట్లయితే ఉత్తమ ఫలితం సిద్ధించాలి అని ఆయన వరాన్ని కోరాడు.
ఆ విధంగా కోరినందువలన అప్పటి నుంచి ప్రతి శ్రావణ బహుళ అమావాస్య నాడు గోపూజ, వృషభ పూజ ప్రత్యేకించి, అలాగే ఆంబోతులకు పూజ. ఎందుకని? వీటిని గౌరవించటం వలన, ఆంబోతులను గౌరవించడం వలన చక్కని పశు జాతి వృద్ధి చెందుతుంది వాటిని పోషించడం వల్ల. అలాగే ఎడ్లను పోషించడం వలన పంటలు బాగా పండుతాయి. నేటి ఆణిముత్యాలు. ధనానికి దాసుడు కాకుండా ధనాన్ని ధర్మకార్యాల కోసం వినియోగించేవాడే నిజమైన మానవుడు. నాకు చెందాలి అనే పట్టుదలతో చేసే సాధన ప్రమోదాన్ని ఇస్తుంది. నాకు మాత్రమే చెందాలనే పట్టుదల ప్రమాదభరితమైనది. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. యదత్ర క్రియతే కర్మ భగవత్ పరితోషణం జ్ఞానం యత్తదధీనం హి భక్తి యోగ సమన్వితం. శ్రీమద్భాగవతంలో చక్కటి సూక్తి ఇది. దీని కిందటి వారం కూడా మనం ప్రస్తావన చేసుకున్నాం. స్థూలంగా చెప్పుకోవాలంటే ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, కేవల భగవత్ప్రీతి కోసమై సత్కర్మను గనక ఆచరించినట్లయితే భక్తి యోగంతో కలిసిన జ్ఞానం దానంతా అదే వచ్చేస్తుంది అని. అయితే కర్మలేమిటి, కర్మల యొక్క విభాగం ఏమిటి, దాంట్లో జ్ఞానయోగం యొక్క మార్గం ఎలా ఉంటుంది అనే విషయాలు కిందటి వారం మనం ప్రస్తావన చేసుకున్నాం వేదవ్యాస మహర్షి జీవిత ఉదాహరణ ద్వారా. అయితే వేదవ్యాస మహర్షిలాగా సాక్షాత్తుగా జ్ఞానయోగంలో శిఖరాగ్రానికి వెళ్ళేటువంటి సామర్థ్యం అందరికీ ఉండదు. సామాన్యంగా మానవ లోకంలో ఉండేటువంటి సాధకులంతా కర్మయోగంలో ఉండేటువంటి భక్తి యోగంలో కానీ, కర్మయోగంలో ఉండేటువంటి యజ్ఞయాగాది అనుష్ఠాన క్రియా విశేషాల్లో కానీ, నిత్యకర్మల్లో ఉండేటువంటి అర్చన, హోమం మొదలైన కార్యక్రమాల్లో కానీ లగ్నమవుతూ వాటి ద్వారా భగవంతుడిని చేరుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ కర్మ చేయకుండా ఉంటామయ్యా అంటే అది సాధ్యం కానే కాదు ఎవరికి కూడా. చేసే కర్మ సత్కర్మగా ఉండేట్టు చూసుకోవాలి, అది మొదటి మెట్టు. ఈ సత్కర్మాచరణ సమయంలోనే భక్తి యోగాన్ని అనుసంధానం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సాధకుడు చేసేటువంటి సత్కర్మే జ్ఞానయోగాన్ని కూడా లొంగ తీసుకొని ఆ సాధకుడికి కట్టపెడుతుంది అని చెబుతోంది ఈ శ్లోకం. జ్ఞానం యత్ తదధీనం హి భక్తి యోగ సమన్వితం. భక్తి యోగానికి జ్ఞానయోగం అధీనమై వస్తుంది అని చెబుతోంది ఈ శ్లోకం. దీనికి ఉదాహరణ ఏమిటంటే కుచేలుడు. కుచేలుడు సామాన్య సాధకుడే, కానీ అతను అదృష్టం పండి అతను శ్రీకృష్ణ పరమాత్మకి సహాధ్యాయి అయ్యాడు, అంటే క్లాస్మేట్ అయ్యాడు. విద్యార్థి దశలో ఉండగానే శ్రీకృష్ణుడు అంటే అపారమైన అకారణమైన ప్రీతి ఏర్పడింది. అకారణమైన ప్రీతి కనుక ఆ ప్రీతి నిష్కామంగా పెరిగిపోయింది. ప్రీతి తీవ్రమైతే దాని పేరే భక్తి, గౌరవపూర్వకమైనటువంటి ప్రీతి పేరే భక్తి. కనుక అది నిష్కామంగా కుదిరింది ఈ కుచేలుడు అనేటువంటి కుర్రవాడికి. పాఠాలు అయిపోయినాయి, చదువులు పూర్తి అయిపోయినాయి, ఎవరికి వారు వెళ్ళిపోయారు. శ్రీకృష్ణ పరమాత్మ రాజకుమారుడు గనక రాజభోగాల్లోనే ఉన్నాడు. కుచేలుడు కొంచెం దరిద్రంతో ఆయన జీవనం చేస్తున్నాడు. అతని భార్య ఒక రోజున అతన్ని ప్రోత్సహించింది బాగా కుచేలుణ్ణి. ఏమండి, ఒకసారి శ్రీకృష్ణ దర్శనం చేసుకురండి మీరు అని. అందరికీ తెలిసిన కథ ఇది. కుచేలుడు వెళ్ళేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకి బహుమతిగా ఇచ్చేందుకోసంగాను కాసిన అటుకులు ఇంటూ ఉంటే తీసుకెళ్ళాడు. ద్వారకలో కుచేలుడికి శ్రీకృష్ణ దర్శనం లభించింది. శ్రీకృష్ణుడికి ఆ తెచ్చిన అటుకులు సమర్పించాడు కుచేలుడు. 1-2 పిడికలు తీసేసి తినేశాడు శ్రీకృష్ణ పరమాత్మ అప్పటికప్పుడే. 3వ పిడికెడు కూడా తినబోతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు లక్ష్మీదేవి అదృశ్య రూపంలో వచ్చి ఆయన చేయబెట్టును ఆపి, పరమాత్మ, ఈ సద్బ్రాహ్మణుడు కేవలము నిష్కాముడు, నిష్కామ భక్తి యోగంలో మునిగి తేలుతున్నాడు. ఇటువంటి సత్పురుషుడి దగ్గర ఇప్పటికే 2 సార్లు 2 పిడికెళ్ళు అటుకులు తిన్నావు. దీంతో నీ దగ్గరున్న ఐశ్వర్యం అంతా ఆయనకి ఇచ్చినా సరే ఆయన రుణం తీరదు నీకు. 3వ పిడికలు కూడా కనుక నువ్వు తినేసినట్టయితే
నువ్వే ఆయనకి దాసుడు అయిపోవాల్సి వస్తున్నాయా, తమకు మనవి చేస్తున్నాను, తమ చిత్తం అనేసింది ఆవిడ. శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతూ ఊరుకున్నాడు. ఇక్కడ అటుకులు అనేది కర్మఫల సమర్పణకు ప్రతీక అని మనం అర్థం చేసుకోకపోతే కుచేలో వ్యాఖ్యానం మనకు అర్థం అయినట్టు కాదు. అటుకులు అంటే కేవలం తినుబండారం అనుకో కాదు. అటుకులు అనేది అతని యొక్క కర్మఫల సమర్పణకి సంకేతం. అటువంటి సర్వకర్మ ఫల సమర్పణ చేసేసాడు శ్రీకృష్ణ పరమాత్మ, స్వయంగా స్వీకరించేశాడు. అతను ఇప్పటిదాకా చేసినటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో, వాటికి ఏ మహత్తర స్వర్గాది ఫలాలు ఉన్నాయో అవన్నీ శ్రీకృష్ణ పరమాత్మకి సమర్పణం చేసేసాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆరగించేశాడు. అది దాంట్లో ఉండే రహస్యం. అంచేత అతనికి వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం చేత జ్ఞానయోగం లభించింది. జ్ఞానయోగం లభించినప్పుడు ఒక్కసారిగా సమాధికి మాది అలా కంటికి కనిపించేవే ఉండవు, లోపలే ఒక వికాసం ఏర్పడుతుంది. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల కుచేలుడికి జ్ఞానయోగం లభించింది. అక్కడ కుగ్రామంలో కుచేలుడి యొక్క ఇల్లు కాస్త బంగారపు గృహంగా మారిపోయింది. అంటే జ్ఞానయోగము భక్తి యోగము రెండు యొక్క ఫలితాలు ఒకేసారి వచ్చేసినాయి. అయితే విశేషం ఏంటంటే కుచేలుడికి బంగారం మీద వ్యామోహం మాత్రం కలగల. ఇంటి నిండా బంగారం ఉంది, ఇంట్లో ఉండే భార్యాపిల్లలంతా దాన్ని అనుభవిస్తున్నారు, సంతోషమే. ఇతని మాత్రం దాని మీద వ్యామోహం లేదు. అదే సరైనటువంటి జ్ఞానయోగం. అటువంటి జ్ఞానయోగాన్ని అతను ఏ రకంగా సాధించగలిగాడు అంటే, మొట్టమొదటి నుంచి కూడా నిష్కామమైనటువంటి ఆ సత్కర్మానుష్ఠానాన్ని చేశాడు. భగవత్ ప్రీతిని చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాడు. ఆ రెండు కారణాల వల్ల అఖండమైనటువంటి బంగారం ఎదురుకుండా కనిపిస్తున్నా సరే దాన్ని లెక్క చేయనటువంటి జ్ఞానయోగం లభించింది. కనుక మనపోటి వాళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి సద్భక్తితో నిష్కామమైనటువంటి భగవత్ ప్రీతిని అలవాటు చేసుకోవాలి అని మనవి చేస్తున్నాను. ఈ భక్తి మార్గం ద్వారా జ్ఞాన మార్గం సిద్ధించేటువంటి మార్గంలో మనం ముందుకు ప్రయాణం చేయాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. జై గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. విలీనో వైవస్వత నగర కోలాహల భరో గతాదూతా దూరం క్వచిదపి పరేతాన్ మృగయితుం విమానానాం వ్రాతో విదలయతి వీధీర్దివిషదాం కథాతే కళ్యాణి యదవధి మహీమండలమగాత్. ఓ గంగాదేవి, నీ మహిమలను గురించి ఎంతని చెప్పగలను తల్లి? ఎవరి వల్ల సాధ్యమవుతుంది? విలీనో వైవస్వత నగర కోలాహల భరో గతా దూతా దూరం క్వచిదపి పరేతాన్ మృగయితుం. నువ్వు భూమండలం పైకి రాగానే జనులందరూ కూడా నీ నదీ జలములలో స్నానం చేస్తూ సకల పాపాలను పోగొట్టుకుని పుణ్యాత్ములై స్వర్గానికి వెడుతున్నారు. నీ జలాన్ని గ్రోలి పునీతులవుతున్నారు. ఇక ఈ భూమండలం పైన పాపాత్ములనేటువంటి వారు కనిపించడం చాలా తక్కువైపోయింది. ఎక్కడెక్కడి ప్రాంతాల నుండి కూడా ఆ గంగాదేవి భూమండలానికి దిగింది అని నువ్వు ప్రవహించేటువంటి చోటుకు అందరూ కూడా యాత్రికులుగా వచ్చి నీకు నమస్కరించి వారి పాపాలన్నీ తొలగించుకుంటున్నారు, పరమ పునీతులవుతున్నారు. ఈ పరిస్థితిలో యమభటులు భూమిపైకి వచ్చి ఇక్కడ పాపులెవరూ కనిపించకపోవటంతో గంగా స్నానం చేయకుండా పాపాలు చేసేటువంటి వారు ఎక్కడెక్కడ ఉన్నారో వెతకటం మొదలుపెట్టారు. అది వరకు ఎక్కడ పడితే అక్కడ పాపులు ఉండేవారు ఈ గంగ రానప్పుడు భూమిపైకి. కానీ ఇప్పుడు యమభటులకు పాపులను వెతకటం పెద్ద పరీక్ష అయిపోయింది. వారు ఎక్కడెక్కడ ఈ గంగా స్నానం చేయకుండా పాపాలు చేస్తూ ఉన్నారో మానవులు వారిని వెతికి పట్టుకోవటానికి చాలా కష్టపడుతున్నారు. ఈ పాపాలను తొలగించుకున్నటువంటి వారందరూ కూడా పుష్పక విమానాలపైన స్వర్గానికి వెడుతున్నారు. అలా ఇక్కడ నుండి స్వర్గానికి వెళ్ళేటువంటి వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. దాంతో ఈ భూమండలానికి స్వర్గానికి విమాన మార్గం బాగా రద్దీ అయిపోయింది. విమానాలు వస్తూ వెడుతూ ఉన్నాయి. యమభటులకు చాలా క్లిష్టమైపోయింది. ఎక్కడ పాపాలు చేసిన వారు ఉన్నారో వారిని పట్టుకుని యమలోకానికి తీసుకువెళ్ళటానికి వారికి చాలా ఇబ్బంది కలుగుతున్నది.
ఈ పుణ్యాత్ములందరినీ కూడా త్వరగా స్వర్గానికి చేర్చటంలో ఈ విమాన మార్గం బాగా రద్దీ అయిపోయి దేవతలు కూడా శ్రమపడుతున్నారు. దీనంతటికీ కారణం నువ్వు భూమండలానికి రావటం, పాపులను ఉద్ధరించటం. ఓ గంగాదేవి, నీ యొక్క గొప్పదనాన్ని ఎవరు వర్ణించగలరు తల్లి అంటూ చమత్కారంగా ఆ గంగ యొక్క జలముల పవిత్రతను, మహిమను వర్ణిస్తూ పరమాద్భుతమైన శ్లోక రచనతో గొప్ప స్తోత్రాన్ని మనకు అందించిన మహాపండిత కవిశేఖరులు శ్రీ జగన్నాథ పండితరాయల వారి గంగాలహరిలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ గంగాదేవ్యై నమః. శ్రీరామదూత జయ హనుమాన్, శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్, శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్, పూజలు చేతుము శ్రీ హనుమాన్. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి, దారిత దశముఖ కీర్తి, పురతో మమ భాతు హనుమతో మూర్తి. రామం రామానుజం సీతాం, భరతం భరతానుజం, సుగ్రీవం వాయుసూనుంచ ప్రణమామి పునః పునః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మధురా మధురాలాపా కిమాహ మమ భామిని, మద్విహీనా వరారోహ హనుమన్ కథయస్వమే. సీతాదేవి పంపించినటువంటి చూడామణ్ణి చూసిన రామచంద్రమూర్తి హృదయమంతా ద్రవించి ఆ విరహంతో, శోకంతో, కరుణతో రాముడు అంటున్నటువంటి మాటలు. మధురాలాప మధుర, సీతమ్మ యొక్క వైభవాన్ని 2 పదముల ద్వారా రామచంద్రమూర్తి చెప్తున్నాడు. మధుర అంటే మధుర స్వభావము కలిగినటువంటి ఆమె. మధురాలాప, మాటలు కూడా మధురంగా ఉంటాయి. ఇక్కడ మధురము అంటే నిష్కపటత్వము, ఉత్తమ గుణములు, ఇవే మధురంగా ఉంటాయి ఎప్పుడూ కూడా. మధురం అంటే ఆస్వాదనీయమైనదే. ఎక్కడైతే ఆనందము, ఉత్తమ లక్షణాలు ఉంటాయో అవే మధురం. అందుకే ఆమె స్వభావం మధురం, ఆమె మాటలు మధురం. అటువంటి ఆమె ఇంకేమున్నదో చెప్పు. ఎందుకంటే ఆ తల్లిని తలంచుకోగానే తల్లి మాటలన్నీ కూడా ఆయనకి స్మృతిపథంలో మెదిలే. ఆ తల్లి మాట్లాడుతున్నప్పుడు ఎంత మధురంగా మాట్లాడుతుంది, ఎంత గొప్పగా మాట్లాడుతుంది, ఇవన్నీ రామచంద్రమూర్తి గుర్తుకొచ్చాయి. అంత తీయని పలుకులు కలిగినటువంటి మధుర స్వభావురాలైన ఆమె ఇంకేం మాట్లాడిందో చెప్పు. పైగా నేను లేకుండా బాధపడుతూ ఆ బాధతో ఆమె ఏమి చెప్తున్నదో నాకు వివరించు. పైగా మద్విహీనా వరారోహ, నేను లేకుండా వరారోహ అయినటువంటి ఆ అమ్మ అంటే సీతమ్మ ఏ విధంగా బాధపడుతున్నదో, ఏమి నీకు చెప్పమన్నదో నాకు చెప్పు. ఇక్కడ వరారోహ అనే మాట ఉన్నది. ఇది వరారోహం అనే మాట లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో కూడా మనకు వస్తుంది. వరారోహ అనే మాటకి ప్రధానమైన అర్థం ఏంటంటే గొప్పగా కూర్చొనే చోటు అని అర్థం. గొప్పగా కూర్చుంటుంది అమ్మ, ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉంటుంది అమ్మవారు. అందుకు వరారోహ, ఎక్కి కూర్చునే చోటును ఆరోహం అంటారు. శ్రేష్టమైన ఆరోహం కలది, ఉత్తమమైన చోటులో కూర్చునేది అని. అయితే అమ్మవారికి వరారోహణ ఎందుకు పేరుకు వచ్చిందంటే రామచంద్రమూర్తి యొక్క అంకములో కూర్చుంటుంది ఆవిడ ఎప్పుడూ కూడా. అంతకంటే ఉన్నతమైన ఉత్తమమైన చోటు ఉంటుందా? అందుకే వామాంకస్థిత జానకి పరిళ సత్కో దండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే విభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే అని మనం భద్రాద్రి రామును స్మరించుకుంటాం. రామచంద్రమూర్తి యొక్క వామాంకంలో ఉంటుంది ఆ తల్లి. అలాగా స్వామి యొక్క వామాంకము ఆమెకు ఉన్నతమైన ఆసనము. అలా ఉన్నతమైనటువంటి చోటులో కూర్చుంటుంది కనుక వరారోహ. అంతేకాదు ఉన్నతమైన భూమికలో ఉండేటువంటి గొప్ప స్థితి కలిగినటువంటి తల్లి ఆవిడ. ఉన్నతరాలు అని చెప్పడం మరొక భావం. ఈ 2 భావములు ఉన్నాయి ఇక్కడ. మద్విహీనా వరారోహ హనుమాన్ కథయస్వమే. నేను లేకుండా దుఃఖంతో ఉన్నామె ఏమన్నదో చెప్పు. అసలు ఎలా జీవిస్తున్నది ఆమె, ఎలా బ్రతుకున్నది, ఏ విధంగా ఉన్నది అని ప్రేమతో ఆర్తితో అడుగుతున్నాడు రామచంద్రమూర్తి. ఏవముక్తస్థు హనుమాన్ రాఘవేణ మహాత్మన సీతయా భాషితం సర్వం న్యవేదయత రాఘవే. వెంటనే రామచంద్రమూర్తికి సీతమ్మ చెప్పిన మరికొన్ని వచనములు చెప్తున్నారు. ఇక్కడ మనకి హనుమంతుడు ఆడుతున్న మాటల తీరు జాగ్రత్తగా చూడాలి. ఏ మాటలు చెప్తూ ఉంటే సీతమ్మ యొక్క గొప్పతనం మరింతగా ప్రకటింపబడుతుందో ఆ మాటలే చెప్తున్నాడు. అదేవిధంగా రామునికి తొందరగా వెళ్ళి ఆ రావణ సంహారం చేయాలనేటువంటి తపన మరింత పెరగాలి కనుక 2 విధాలైనటువంటి మాటలు చెప్తున్నాడు. ఆ చెప్తున్నప్పుడు మళ్ళీ సీతారాములపై తనకున్న భక్తిని కూడా ప్రకటిస్తున్నాడు.
ఇన్నిట్లో ఎక్కడ అసత్యం ఒక్కటి కూడా లేదు. ఉన్నదాన్నే చక్కగా సమర్పణగా వివరిస్తున్నాడు ఆయన. పైగా ఇన్ని చెప్తున్నప్పుడు ఎక్కడ తన పరాక్రమాన్ని చూపించి చెప్పలేదు అతను. తాను సాధించినవి కానీ, తాను చేసిన అసుర సంహారం కానీ, అదేవిధంగా లంకా దహనం కానీ ఏమీ చెప్పలేదు ఈయన. ఎందుకంటే సీతమ్మ ఏం చెప్పమన్నది, తాను సీతమ్మని ఎలా ఓదార్చాడు, ఈ రెండు విషయములే ఇక్కడ రామచంద్రమూర్తి చెప్తున్నాడు. ఎందుకంటే రాజకార్యానికి ఏ అవసరం అన్నీ చక్కబెట్టాడు. అవి చెప్పవలసినవి కావు, అలా వెలుగు చక్కబడతాయి, దానికోసమే చేశాడు మిగిలినవన్నీ. కానీ సీతమ్మ జాడ చెప్పి రామచంద్రమూర్తికి ముందు ఆనందం కలిగించాలి, ఆ వియోగజంత శోకాన్ని పోగొట్టాలి. రెండవది రామచంద్రమూర్తి ఉత్సాహంతో ఆ కార్యానికి ఉద్యుక్తులయ్యేలా చేయాలి. ఈ రెండు. ఎందుకంటే అమ్మకు మాట ఇచ్చాడు, అమ్మ ప్రార్థించింది తొందరగా వెళ్ళి రాముడిని పంపించవయ్యా అని. ఆ విధమైనటువంటి అమ్మ ప్రార్థన కూడా సఫలీకృతం చేయడం కోసమై ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు హనుమ. ఇక్కడంతా కూడా అమ్మ చెప్పిన కాకాసుర వృత్తాంతం, చిత్రకూట పర్వతంలో మనం గతంలో చెప్పుకున్నాం. ఆ కాకాసుర వృత్తాంతాన్నంతటిని కూడా యథాతథంగా చక్కగా వివరించి అప్పుడు చెప్తున్నాడు. అప్పుడు ఒక కాకి ఆ విధంగా చేస్తేనే రక్షించాడు కదా, ఇప్పుడు ఎందుకు ఈ విధంగా నన్ను విడిచిపెడుతున్నాడు అని దుఃఖంతో ఆమె పలికింది. పైగా రామచంద్రమూర్తి కానీ శిక్షించదలుచుకుంటే ఆయన ముందు ఎవరు నిలవలేరు. నాగా నాపి గంధర్వ నాసురా నమరుద్గణా నచ సర్వే రణే శక్త రామం ప్రతి సమాసితం. అంతేకాదు ఈ మాటలు చెప్పేటప్పుడు సీతమ్మ నీపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నది, ఎంత ప్రేమ ఉన్నదో అంత విశ్వాసం కలిగి ఉన్నది, ఈ రెండింటిని నువ్వే నిలబెట్టాలయ్యా అని చెప్పడం. పైగా చిట్ట చివరికి ఆ తల్లికి నేను ఇంక వెళ్ళొస్తానని సెలవు తీసుకుని చెప్తూ ఉన్నప్పుడు అశ్రుపూర్ణముఖి దీనా, నీళ్లు నిండిన కళ్ళతో బొంగురుపోయిన గొంతుతో ఆ తల్లిలా అన్నది ఏమనంటే, నువ్వు ఎంత అదృష్టవంతుడివయ్యా, ఇప్పుడు తిన్నగా వెళ్ళి ఆ రామచంద్రమూర్తిని చూస్తావు, నాకు ఆ భాగ్యం ఎప్పుడు వస్తుందో. ఆ రాముడు అనగానే ఆ మనసు ఒక్కసారి పులకించి, యద్రక్షచి మహాబాహుం రామం కమలలోచనం లక్ష్మణంచ మహాబాహుం దేవరం మే యశస్వినం. నువ్వు కమలలోచనుడు మహాబాహువు అయినటువంటి ఆ రామచంద్రమూర్తిని దర్శిస్తావు, అతని సోదరుని కూడా చూస్తావు, నువ్వు అదృష్టవంతుడివి, నువ్వు దర్శించే భాగ్యం అన్నది. ఇదిగో నేను ఇలా దీనురాలై ఉన్నాను అనగానే నేను అన్నాను, అమ్మా నువ్వు నా యొక్క భుజంపై కూర్చోటే నేను తీసుకువెళతానన్నాను. ఈ మాట కూడా చెప్పాను. అప్పుడు అమ్మ చెప్పినది, రామచంద్రమూర్తిని తప్ప ఇంకో పురుషుని నేను స్పృశించను అని చెప్పింది. ఎంత గొప్పగా చెప్పింది అనుకున్నావు తల్లి ఆ మాట. పైగా నేను చెప్పాను మొత్తం నేనే ఇతన్ని సంహరిస్తాను, మొత్తం చేయగలనని. అప్పుడు అమ్మ వారించింది, ఇది రాముని పరాక్రమానికి తగిన పని కాదు సుమా, ఆయన పరాక్రమం ప్రకారంగా ఆయన రావాలన్నది. ఇలాగా ఏ ఏ మాటలు చెప్పాలో అవన్నీ చక్కగా మాట్లాడాడు స్వామి. అప్పుడు ఆ తల్లి, నువ్వు తొందరగా వెళ్ళి ఓ మారుతి, నువ్వు సమర్థుడివని నాకు తెలిసినప్పటికీ కూడా రాముని కలిసి ఇక్కడికి పంపించు అని ఈ విధంగా చెప్పింది గనక నేను ఆమెను ఓదార్చి ఇలా వచ్చేనయ్యా అని ఉన్న విషయమంతా చెప్పాడు మహానుభావుడు. తతో మయా వాగ్భిరదీన భాషిణ శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజా తవాతి శోకేన తథాతి పీడిత తతో మయా వాగ్భిరదీన భాషణ. తర్వాత నీ ఎడబాటు వల్ల కలిగిన శోకము, అలాగే రాక్షసులు అక్కడ నిరంతరం బాధాకరమైన మాటలు పలకడం వల్ల కలిగినటువంటి పీడ, వీటితో పరితాపం చెందిన ఆ తల్లిని నేను ఓదార్చి ధైర్యం ఇచ్చాను. అంటే ఇక్కడ అమ్మ శాంతించింది అనే మాట చెప్తున్నారు. ఇది మొత్తం సుందరకాండలో చివరి శ్లోకం ఇది. అమ్మ శాంతించింది అనే మాట, శాంతి 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 అని చెప్పినట్లుగానే ఇక్కడ అమ్మ శాంతం పొందినది. ఒకటి వియోగజనిత బాధ, రెండవది రాక్షసుల వల్ల కలిగినటువంటి పీడ, మూడవది పరితాపం నిరంతరం శోకం చేత కలిగినటువంటి అధైర్య స్థితి. ఈ మూడింటిని తొలగించి నేను ధైర్యాన్ని ఇచ్చాను. నిజంగా శాంతి 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 అని 3 మార్లు చెప్పినట్లుగా ఇక్కడ 3 రకాలుగా ఆమెకున్నటువంటి దుఃఖాన్ని శోకాన్ని నేను పోగొట్టానని చెప్తున్నాను. పైగా నీ యొక్క పరాక్రమాన్ని నేను వర్ణించి ఆమెకి తృప్తికరంగా శుభసూచకమైన వచనాలతో ఓదార్చి ప్రసన్నురాల్ని చేశాను. అప్పుడు నా సమక్షంలో అమ్మ జగామ శాంతిం, శాంతిని పొందినది. ఇది సుందరకాండకి చివరి శ్లోకం, 68వ సర్గలో చివరి శ్లోకం. ఇందులో ప్రధానమైన వాక్యం జగామ శాంతిం మైథిలాత్మజ. సీతాదేవి శాంతిని పొందింది. శాంతిని పొందిందనేది చివరి వాక్యం కావాలి. ఓం శాంతి 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 అని ఒక శాస్త్రం, ఒక మంత్రశాస్త్రం, ఒక ఉపనిషత్ శాస్త్రం ఎలా నడుస్తుందో అలా నడిచింది సుందరకాండ అంతా కూడా. ఎందుకంటే చిట్ట చివరికి కావలసింది తాపత్రయములు ఉపశమించడమే. అందుకే అమ్మవారి యొక్క ఆ తాపాన్ని నా మాటలతో, అది ఏ మాటలు అవి? రామకీర్తన, రామకీర్తనతో శాంతింపజేశాను. రాముని యొక్క వైభవాన్ని ప్రశంసిస్తూ పలకడం చేత ఆమె శాంతి పొందింది. కనుకనే వాల్మీకి చివరి శ్లోకం ద్వారా చెప్తున్నది ఏమిటి అంటే, జీవునికి
రామకీర్తన ద్వారా, రామస్మరణ ద్వారా, రామ ప్రభావం ద్వారా శాంతి కలుగుతుంది అనే విషయాన్ని ప్రస్తావించి చూపిస్తున్నారు. ఈ రామప్రభా వర్ణనతోనే హనుమంతుని మాట చివరి మాటగా ఇక్కడైనది. ఈ విధంగా మొత్తం రామాయణాన్నంతటి చెప్పడమే కాకుండా మనకి సుందరకాండ చివరికి వచ్చేటప్పటికల్లా అన్ని ఆనందములే మేళవింపజేశారు. నిజానికి సీతమ్మ దర్శనంతో వచ్చాడు అనగానే సుందరకాండ పూర్తి చేయవచ్చు, కానీ తిరిగి వచ్చి రామచంద్రమూర్తికి చెప్పగానే రాముడు ఆనందించడం అనేది చెప్పి పూర్తి చేశారు. అక్కడ సీతమ్మకు ఆనందం కలిగింది, ఇక్కడ రామచంద్రమూర్తికి ఆనందం కలిగింది. సీతమ్మని చూడాలని బయలుదేరి అన్వేషిస్తున్న ఆంజనేయ స్వామి వారికి సీతా దర్శనంతో ఆనందం కలిగింది. ఇలాగ మొత్తం ఆనందమయంగా ఉన్నది సుందరకాండ గనకనే ఇది ఆనందకాండ, సుందరకాండ. సుందరం అంటే ఆనందం అనే భావాన్ని మరొక్కసారి తెలుసుకుని శాంతియే సుందరం. అన్ని రకాల తాపాలు, శోకాలు, భయాలు తొలగినటువంటి పరిపూర్ణమైన ఆనంద స్థితి, శాంతస్థితే సాధించవలసింది. అది కేవలం రామానుగ్రహం వల్లనే ప్రాప్తిస్తున్నది. అందుకే జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాతి శోకేన తథాతి పీడిత. ఈ విధంగా సుందరకాండ పూర్తయింది, కానీ సుందర హనుమాన్ వైభవం మాత్రం పూర్తి కాలేదు. మనం చెప్పుకుంటుంది సుందర హనుమాన్, సుందరకాండ కాదు కదా. మరి సుందర హనుమాన్ యొక్క సంపూర్ణమైన సుందరత్వం మనకు తెలియాలి అంటే పైగా రామకథ పూర్తి చేసుకుంటే కానీ సుందర హనుమాన్ యొక్క సౌందర్యం మనకు పూర్ణంగా అవగతం కాదు. అందుకు హనుమంతుడి యొక్క ప్రధానాంశాన్ని దృష్టిలో పెట్టుకుని మిగిలిన రామకథను అత్యంత క్లుప్తంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. చిట్ట చివరికి ఆ హనుమ యొక్క వైభవంతోనే రామాయణాన్ని వాల్మీకి ఎలా ముగించాడో చెప్పుకుంటేనే సుందర హనుమాన్ పూర్తవుతుంది. అందుకు రామాయణంలో హనుమంతుడు పుట్టడం మొదలు పెట్టుకుని ఆయన సాధించినటువంటి మహావిజయముల వరకు చెప్పుకుని హనుమంతుని యొక్క సంపూర్ణమైనటువంటి వైభవాన్ని మనం స్మరించుకుంటున్నాం. హనుమ యొక్క కృపకి పాత్రులమవుతున్నాం. పైగా మరొక ప్రత్యేకమైన నియమం ఉంది మనకి పారాయణ క్రమంలో. అదేమిటంటే సుందరకాండ కానీ విన్నట్లయినా పారాయణ చేసిన చిట్ట చివరికి యుద్ధకాండలోని పట్టాభిషేకంతో పూర్తి చేయాలి. పట్టాభిషేక ఘట్టం కూడా పారాయణ చేయాలి. అంతేగాని దాన్ని విస్మరించి వదిలిపెడితే మాత్రం సుందరకాండ పారాయణ ఫలం లభించదు మనకి. అందుకు సుందరకాండ పారాయణ పూర్తయ్యాక పట్టాభిషేక సర్గలోకి వెళ్ళాలి. మనం ఆ వెళ్ళేటప్పుడు ఎన్నో దాటి వెళ్ళాలి. ఆ ప్రధానమైన అంశములు అత్యంత క్లుప్తంగా చెప్పుకోవలసిన బాధ్యత మనకున్నది. అప్పుడే సంపూర్ణమైనటువంటి సుందర హనుమత్తత్వ ఆవిష్కరణ జరుగుతుంది కనుక ఇక్కడతో సుందరకాండను పూర్తి చేసుకుని ఏతత్ సర్వం హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు అని సమర్పణ చేసుకుని తర్వాత విషయంలోకి వెళుతున్నాం. ఇంతవరకు హనుమంతుడు పలికినటువంటి ఈ వాక్యాన్ని విని రామచంద్రమూర్తి పరమానందభరితుడయ్యాడు. సుత్వా హనుమతో వాక్యం యథావదభిభాషితం రామః ప్రీతి సమాయుక్తో వాక్యముత్తరమబ్రవీత్. హనుమంతుడు యథాతథంగా పలికిన మాటలు వినగానే రాముడు ప్రసన్నుడై ఇలా అంటున్నట్ట. మరి హనుమంతుని పట్ల రాముని యొక్క స్పందన ఏమిటో తెలియాలి కదా. ఇంత మహోపకారం చేసినటువంటి హనుమ కృతం హనుమతా కార్యం సుమహద్భువి దుర్లభం మనసాపి యదన్యేన నశక్ష్యం ధరణీతలే. రామచంద్రమూర్తి చెప్తున్న మాట ఇది. హనుమంతుని గురించి రాముని నోట పలికినటువంటి ఒక అద్భుతమైన స్థుతిగా భావించవచ్చు. దాని యొక్క వైభవాన్ని రేపు పరిశీలిద్దాం. హనుమంతుని యొక్క దివ్య స్వరూపాన్ని, అనుగ్రహాన్ని సంపాదిద్దాం. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమ. జై గురుదత్త. దేవుడికి గురువుకు ఏదైనా సమర్పించేటప్పుడు మనకు ఇష్టమైనది, ఉత్తమమైనది మాత్రమే సమర్పించాలి. అంటే మనకిష్టమైనటువంటిది స్వామికి సమర్పణ చేసేసేలా. మనం అట్లా కాకోకుండా నాకు కొంచెం మంచి పండ్లు నైవేద్యం కదా, దేవుడికే కదా, దేవాలయానికే కదా అని కొంచెం చీపుగా ఉండేటువంటి పండ్లు తీసుకోకూడదు. పూలు కూడా అంతే. తనకు ఉంచుకోవటానికి మంచి ఒక పూలు పెట్టి మంచి సువాసన ఉండేది, ఏదో చెండు పూలులాగా ఉండేటివి దేవుడికి సమర్పణ చేసేది కాదు. తినటానికి పనికిరానటువంటి వక్కలు, మంచి వక్కలు నీకు, తినటానికి పనికిరానటువంటి తమలపాకులు, మంచి తమలపాకులు నీకు, ఏదో కొంచెం అటు ఇటు చిరిగిపోయిన తమలపాకులు దేవుడికి ఇట్లా పెట్టకూడదు కదా. మంచి ఆపిల్ పండు నీకు, ఏదో ఆపిల్ లాగానే ఉండేటువంటిది దానిమ్మ పండు ఏదో ఒకటి చీపుగా ఉండేది తట నిండా తీసిపోయి ఇవ్వటం కన్నా
మంచిగా ఉండేది ఉత్తమమైనటువంటి నువ్వు నీకని తీసుకున్నావే అవి పెట్టినా చాలు, నీకు అవి స్వామికి అర్పణ చేయాలి. ఉత్తమమైనటువంటిది మాత్రమే సమర్పించాలి కానీ అదొక డ్యూటీ అనుకొని చేయకూడదు. తట నిండా పూలు, తట నిండా పండ్లు, పనికిరాని పండ్లు. గురువుగారి దగ్గర ఉండే ఆవులు కూడా తినవు, మేకలు కూడా తినవు. అటువంటి పండ్లు తీసుకొచ్చి ప్రయోజనం ఏమిటి? మంచివే తీసుకురావాలి. అది ఆవుల కన్నా పెట్టని, గాడిదల కన్నా పెట్టని, ఎద్దుల కన్నా పెట్టని, శిష్యులన్నా తినని, లేక ఆయనే తిని, లేక హోమకుండానికి వేయని, మనకు సంబంధం లేదు. మంచిది అర్పణ చేయాల. చిన్న క్వాంటిటీ అయినా పర్వాలేదు. 10 పండ్లు చెడ్డవి ఇచ్చే బదులు ఒకటి పర్వాలేదు. కొంతమంది కాశీకి వెళ్ళేటప్పుడు ఎక్కడా దొరకని పండు లేదా తనకి ఇష్టం లేని పదార్థాలను వదిలేస్తారు. కాశీ, గయా అక్కడ వెళితే ఏమైనా ఇష్టమైనది ఏదైనా వదిలేయమని చెప్తే అప్పుడు ఎతుకుతారు. మా ఊర్లో ఏది పండు దొరకదు. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు. మనకని దొరకని అటువంటి పండు ఏమన్నా ఉన్నదా? ఆ పండుని ఎతికి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఈ పండు మనకి ఎంతైనా దొరకదండి, అది ఫారిన్లోనే దొరికేదండి అనేప్పుడు ఆ పండును వదలమని చెప్తారు. ఎందుకంటే అది వదిలేస్తే ఇంక రేపటి నుంచి తినటానికి మనసు ఒప్పద్దు. అది కూడా మనసులో ఒక భయం ఉంది కదా. అందుకని అది తినకూడదేమో, తింటే పాపం వస్తుందేమో వదిలేసిన తర్వాత. అందుకని స్వామికి దొరకనటువంటిది వదిలేస్తున్నాను. చాలా బాగలేదు కదా ఇది. ఇక్కడ కూడా స్వార్థమే కదా. నీకు ఫలం కలగాలి కానీ నీ సుఖం మాత్రం తగ్గకూడదు, అలా ఉండకూడదు. అందుకని నీకు ఏది పనికొస్తుందో, ఇది భార్యాభర్తను వదులుకోవటం కాదు, ఏదో గొడవలు తగ్గుతాయని చెప్పేసి. నీకు ఇష్టమయ్యేటువంటి తిండి పదార్థం కానీ దురలవాట్లు ఉన్నాయి కదా. నీకు సిగరెట్ అంటే చాలా ఇష్టం, దాన్ని అక్కడ వదలాలా అంటే దేవుడికి సిగరెట్లు పెట్టడం కాదు, ఊదికట్లు కాలుస్తాను, అది కూడా పొగనేయండి అని, అది చేయకూడదు. అట్లా మనకు ఇష్టమైనటువంటిది దురలవాటు కూడా వదలచ్చలేండి. అక్కడ మనకి ఇష్టమైంది కదా. ప్రతి పుట్టు పండుగలో కొంతకాలంలో ఒక 10 ఏళ్ల కిందట స్వామీజీ ఇప్పటికి కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. పుట్టు పండుగలో స్వామి దగ్గరికి వచ్చేసి చాలామంది, స్వామీజీ నేను ఈ చెడుని ఈ రోజు నుంచి వదిలేస్తున్నానంటారు. అంటే నేను ఆ చెడుని చేయాలని కాదు, వదిలేస్తున్నారు, హోమంలో వేసేస్తున్నారు, కాలిపోతున్నది. ఆ రోజు నుంచి మళ్ళీ నువ్వు ముట్టకూడదు. ఈరోజు ఒక్కరోజు చూసుకొని రేపటి నుంచి వదిలేస్తానంటే వాడు వదలలేడు. నీకు ఫలం కలగాలి కానీ నీ సుఖం మాత్రం తగ్గకూడదు. చాలామంది అట్లే అనుకుంటుంటారు. అలా ఉండకూడదు. నీకు చాలా ఇష్టమైన పదార్థాన్ని స్వామికి అర్పిస్తే నీ జీవితం సార్థకమవుతుంది. అంతేగాక అలా చేయటం వల్ల కోరికలను జయించటానికి మార్గం కూడా ఏర్పడుతుంది. ఈ ఉద్దేశంతోనే పుణ్యక్షేత్రాల్లో ఇష్టమైన పదార్థాన్ని వదిలిపెట్టమని మన పెద్దలు చెప్పారు కదా. జై గురుదత్త, శ్రీ గురుదత్త.